సర్కార్ దవాఖానలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడారు. ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ ఫేస్ చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ వెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. నేను ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ.